ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. చాలా అద్భుతమైన శ్లోకము. దీనికి పుష్యరాగముని సూచిస్తూ ఉంటారు నవరత్నాములలో. ఇది స్థితప్రజ్ఞత అంటే జ్ఞానానికి సంబంధించి, బృహస్పతి అంటేనే గురుస్వరూపము, జ్ఞానానికి సంబంధించిన ఒక రత్నము. అలాగే స్తోత్రం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి, స్తోత్ర రత్నము. ఈ సంఘటన ఏమిటి అంటే హనుమంతులు వారు అలాగా గురుదేవతలను నమస్కారం చేసుకోగా అప్పుడు వారికి బుద్ధి స్ఫురించి ఎదురుగానే అశోక వనము కనపడినది. అందులో సీతమ్మ యొక్క దర్శనం అయినది. అప్పుడు వారు అక్కడ జాగ్రత్తగా వెళ్ళి ఆ చెట్టు మీద ఎక్కి ఈవిడ సీతమ్మనేనా అని ధృవీకరించుకుంటూ చూస్తూ నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని చూస్తూ ఉన్నారు హనుమంతులు వారు. అమ్మవారిని చూస్తూ ఉండగా ఆ రాక్షసుడైన ఆ రావణాసుడు రాని వచ్చాడు, నోటికి వచ్చినాడు, మాట్లాడుతున్నాడు. చుట్టూతా రాక్షసులు ఉన్నారు. ఎంతో దీన స్థితిలో దర్శనమిచ్చింది జగన్మాత సీతమ్మ. ఆ సమయాన్ని అది చూసి చాలా బాధపడిన హనుమంతులు వారు అప్పుడు అన్న మాట ఇది, ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం అని చెప్పి ఆ రాక్షసుల మధ్యలో అంత దీనస్థితిలో ఉన్నదే అమ్మవారు. ఇలాంటప్పుడు మనసు ఎంతో నిగ్రహించుకొని ఉండాలి, నియంత్రించుకొని ఉండాలి. ఎంతో మంది వచ్చి ఎన్నో ఆశలు చూపిస్తూ ఉంటారు, ప్రేరేపణలు చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ మనం మటుకు కార్యసాధకులమై ఉన్న వాళ్ళము. మనము మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన లక్ష్యం నుంచి వెను తిరగకూడదు, జారిపోకూడదు. అది చెప్తూనే ప్రియాన్ అసంభవేద్ దుఃఖం. మన కార్యం యందు దృష్టి ఉన్నప్పుడు ఇంకా అది ఎలాగైనా కూడా దాన్ని సాధించుకుంటాం. అప్రియాదధికం భయం, దేనైనా మనం కోల్పోతున్నామనే ఆలోచన వస్తేనే మానసికంగా మనము కృంగిపోతూ ఉంటాము. కాబట్టి మనము చేసే కార్యం యందు మనకి దృఢచిత్తము ఉండగా మనకి ఎప్పుడు కూడా విఘ్నములు ఉండవు, కార్యసాధకులమై ఉంటాము. మనము చేసే కర్మల యందు మనకి కనుక అప్రియము కనుక ఉంటే అదే భయహేతు అవుతుంది, అదే భయంకరమైన విఘ్నహేతు కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి మహాత్ములు ఎవ్వరూ కూడా ఇలాగా కార్యము నుండి వెనుదిరగరు అని ఇక్కడ అంత గొప్ప రహస్యాన్ని చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి హనుమంతుల వారి యొక్క సంఘటనలు చూపిస్తూ, ఘట్టములను చూపిస్తూ. సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయో మన చేతిలో లేదు. ఒకసారి సుఖం, ఒకసారి దుఃఖం వస్తుంది. మనము మటుకు సుఖ దుఃఖాలకు అతీతముగా ఉంటూ కార్యసిద్ధిని పొందవలసి ఉన్నది. అదే సాధనలో అయినా లౌకికంగా ఏ కార్యంలో అయినా కూడా సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడము, ఈ రెండూ కూడా అసలు కూడదు. ఎప్పుడు సమభావనతో సమచిత్తముతో ఉండాలి. అదే యోగ కర్మసు కౌశలము అని చెప్పారు. సమత్వం యోగముచ్యతే అని కూడా గీత మనకి నేర్పుతూ ఉన్నది.